యోహాను సువార్త 2వ అధ్యాయములో 24వ వచనాన్ని చదువుకుందాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. చాలండి, శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం అందరూ శ్రద్ధాభక్తితో వినాలి. మీరు కూడా చూస్తున్నారు కదా, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వాక్యం తీసుకున్నారు కదా. యేసు అందరినీ ఎరిగినవాడు. యేసు అందరినీ ఎరిగినవాడు. యేసు ప్రభు నన్ను ఎరుగును, యేసు ప్రభు మిమ్మల్ని ఎరిగి ఉన్నారు. దేవుడు నన్ను ఎరగడు, దేవుడు నన్ను ఎరుగరు అని అనుకుంటే, అలా అనుకునే వాళ్ళకి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో చెప్తున్న సమాధానం, యేసు అందరినీ ఎరిగినవాడు. అందులో నీవు నేను అందరము ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో అనేక మందిలో ఈ జ్ఞానం లేదు. ఈ జ్ఞానం లేదు కొందరికి. దేవుడు అందరినీ ఎరిగినవాడు. కింద ఉంది చూడండి, మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఒక మాట చెప్తా చూడండి, మీరు నన్ను ఎరుగుదురేమో కానీ నా ఆంతర్యాన్ని మాత్రం ఎవరు ఎరగరు. నేను మిమ్మల్ని ఎరుగుదురు కానీ మీరు నాకు తెలుసు, కానీ మీ ఆంతర్యం మాత్రం నాకు తెలియనిది. అయితే మన ప్రభు ఎవరు అని అంటే, యేసు అందరినీ ఎరిగినవాడు. మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన. మనుషుని యొక్క ఆంతర్యమును ఎరగడం అంటే అర్థం ఏంటి? మనుషుని యొక్క ఆంతర్యములో ఉన్న ఆలోచనలే కానీ, తలంపులే కానీ, ఊహలే కానీ, ఉద్దేశాలే కానీ, కోరికలే కానీ, తలంపులే కానీ అన్నీ కూడా ఆయనకి తెలుసండి. ఎంత గొప్పవాడు దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, ఇక్కడి మొదటి అధ్యాయములో, యోహాను సువార్త మొదటి అధ్యాయములో ఫిలిప్పు 45వ వచనం, ఫిలిప్పు నతానీయేలును కనుగొని, చూడండి, నతానీయేలు అనేటువంటి ఒక ఆయన్ని కలుసుకుని ధర్మశాస్త్రములో అతనితో చెప్పాడు. ఏమనంటే, ఫిలిప్పు అతనితో చెప్పారు, నతానీయేలు, ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసారో ఆయనను మేము కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు, ఆయన యేసు చెప్పాను అని ఈ ఫిలిప్పు నతనీయేలు అనే వ్యక్తితో చెప్పారు. వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు. అప్పుడు నతనీయేలు అతను అంటారు, ఏమయ్యా, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? మీరు వచ్చి చూడండి, సందేహం ఎందుకు అని ఫిలిప్పు నతనీయేలుతో అన్నారు. సరే, ఆ ఫిలిప్పు మాట విని నతనీయేలు అనే ఆయన, వాళ్ళిద్దరూ కలిసి ప్రభువు దగ్గరికి వస్తున్నారండి. దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు అతనితో అంటున్నారు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని హృదయములో ఇతని యందు
ఏ కపటము కూడా లేదు అన్నాడు. వింటున్నారా? ఏమన్నారండి? యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడండి నతనీయులు, ఫిలిప్పు ఇద్దరు వస్తూ ఉన్నారు. ప్రభు అతని వైపుకు చూచి ఆ నతనీయుల గురించి చెప్తున్నారు. ఇదిగో ఇతడు ఉన్నాడు చూసారా, ఈ నతనీయులు, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు అన్నారు. అంటే మనుషుని యొక్క ఆంతర్యములో ఏముందో ఆయన ఎరిగిన దేవుడు. ఆయన ఎంత గొప్పవాడండి. ఎవరు హృదయములో ఏముందో ఆయన తెలిసినవాడు. మీరు కపటంతోనే ఉన్నారా, లేక మత్సరంతోనే ఉన్నారో, ఏ కల్మషముతో, లేక ఏ విధమైన ఎవరి పట్ల ఏ విధమైన అభిప్రాయాలతో, దేవుని పట్ల ఏ ఉద్దేశంతో మీరు ఉన్నారో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ మాట చెప్పగానే ఆ నతనీయులు అనే ఆయన ఏమన్నారండి? వెంటనే, ప్రభువా నీవు నన్ను ఎలా ఎరుగుదు అంటున్నాడండి. నీవు నన్ను ఎలా ఎరుగుదు? నీవు నన్ను ఎలా ఎరుగుదువు? ఈ మాటకి చూడండి యేసయ్య చెప్పిన సమాధానం. నిజంగా మీరు కూడా, నిజంగా మీరు దేవుని కొరకే ఆశతో వచ్చి ఉంటే నిదానంగా వాక్యం వినండి. ఈ మాట ప్రభు చెప్పగానే ఆ నతనీయులు చూడండి ఏమంటున్నారు? అయ్యా నీవు నన్ను ఎలా ఎరుగుదువు? నా గురించి మీకు ఎలా తెలుసు? అప్పుడు చూడండి ప్రభు అంటారు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే, ఫిలిప్పు నిన్ను, ఆ మాటలన్నీ చెప్పి మేము మెస్సయాను కనుగొన్నాం, మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయన మేము కనుగొన్నాం, ఈయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని ఫిలిప్పు నిన్ను పిలిచాడు. ఆ ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు, ఇంకా చెప్పాలంటే నీవు ఫిలిప్పు పిలవక మునుపు నీవు అదిగో ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని. ఏ అంజూరపు చెట్టు కింద ఉన్నాడు? ఆ అంజూరపు చెట్టు కింద ఆయన ఏం చేశారు? అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని. ఆ వాక్యం మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. నేను నిన్ను చూచి తిని. దేవుని పిల్లలారా, ఈ వాక్యమును వినుట ద్వారా మీకు గొప్ప గ్రహింపు కలగాలి. నేను నిన్ను చూచి తిని. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ప్రతి క్షణములో ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నేను నిన్ను, యేసు ప్రభువు చెప్పిన మాట, నేను నిన్ను చూచాను. ఆ భయం ఉంటే చాలండి, ఆ మాట గుర్తుంటే చాలు. నేను నిన్ను చూచాను. నీవు నన్ను ఎలా ఎరుగుదువు ప్రభువా? మనుషుని ఆంతర్యాన్ని కూడా ఆయన ఎరిగినవాడు. ఇంకా చూడండి కింద ఉంది, ఎవరితో మాట్లాడకండి, తల తిప్పకండి. కింద చూడండి, మనుషుని గురించి ఎవరు ఆయనకి చెప్పనక్కర్లేదు, సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ఎవడునో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యము, ఏమండి ఈయన మంచోడు, అలాగా మనమైతేనే అయిపోయి చాలా భక్తి కలదండి, మీ ప్రార్థన అంటూ ఉంటుంది, చాలా మంచిదండి, అలాగా నేనైతేనే, మీరైతేనే కదండి. కానీ ఆయనైతే మనుష్యుని గురించి ఎవడు ఆయనకి సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ఈ మంచూరియని కానీ చెడ్డవారని కానీ ఆయనకెవరు సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ఎందుకనగా యేసు అందరినీ ఎరిగినవాడు. నీవెక్కడున్నావో, ఏం చేస్తున్నావో,
ఏమి ఆలోచిస్తున్నావో అన్నీ అన్నీ ఎరిగిన దేవుడైనా. ఇలా చూడాలి మీరు. ఈ మాట మర్చిపోరాదు. చాలామంది రహస్యంగా సేవకులకి తెలియకూడదుకుండా, విశ్వాసులకి తెలియకుండా, సహోదరులకి తెలియకుండా, భార్యకి తెలియకుండా, భర్తకి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా ఏమండి ఏవేవో చేస్తూ ఉంటారు, ఏవేవో జరిగిస్తూ ఉంటారు. సీక్రెట్ అంతా. కానీ మనుషుని యొక్క రహస్యాలు దేవునికి మాత్రం ఎప్పుడూ రహస్యం కాదు. నీవు చీకటిలో చేసినవి ఆయన వెలుగులో చూస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున సంఘానికి, క్రైస్తవ ప్రపంచానికి ఈ మాటలు ఎంతో తెలియటం ఎంతో అవసరం ఉన్నది. ఈ మాటలు వినుచున్న నా సహోదరి సహోదరులారా, యేసు అందరినీ ఎరిగినవాడు. ఎదురుగుచ్చున్న వాళ్ళని నేను చూస్తున్నాను, రెండో వరుస వారిని చూస్తున్నా, మధ్య దాకా చూస్తున్నా. ఆ చివరిలో మనుషులు కూర్చున్నట్టే కనపడుతున్నారు, కానీ మీరు క్లారిటీగా నాకు కనిపించరు. ఇంకాస్త దగ్గర నుండి నాకు కనిపించరు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇంకా ఎవరు ఏంటో నాకు తెలియదు మనిషికి. కానీ యేసు ప్రభు అందరినీ కూడా ఎరిగిన దేవుడు. ఇదిగో లైవ్లో కూడా మీరు ఏ దేశంలో, ఏ చోట దేవుని పిల్లలారా మీరు ఎక్కడుండి ఏం చేస్తున్నారో కూడా ప్రభు మిమ్మలను ఆయన మిమ్మల్ని చూచుచున్నాడు. ఎప్పుడు మర్చిపోకూడదండి. దేవుడు నేను నిన్ను చూచి తిని గనుక దేవుని బిడ్డలమైన మనం గుర్తించాలి, యేసు ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు. మనం ఆరాధించు దేవుడికి మనము తేటగా కనబడుతున్నాం. అలా ఈ జ్ఞానం, ఈ వాక్యం మీకు తెలిసినప్పుడు మీ జీవితాలు చాలా డిసిప్లిన్గా ఉంటాయి, చాలా క్రమంగా ఉంటాయి, చాలా భయభక్తులుగా ఉంటాయి. చాలా ప్రతి విషయంలో ఇటు చూడాలి, ప్రతి విషయంలో కూడా మీరు పరిశుద్ధులుగాను, చాలా చాలా యథార్థంగాను, నీతిగాను మీ దినాలన్నీ కూడా గడుపుకుంటారు కదండి. అవునా కాదా? చెప్పండి. నేను నిన్ను చూచి తిని. చాలామంది అనుకుంటారు, నన్ను ఎవరు చూశారు? మీరు చూశారా? మీరు చూశారా అంటారు. నా దేవుని పిల్లలారా, మనం ఆరాధించుచున్న యేసయ్య నేను నిన్ను చూచి తిని అని చెప్పుచున్నాడు. ప్రైజ్ గాడ్. నేను నిన్ను చూచి తిని. నీవెక్కడ, ఏ చెట్టు కింద, లేక ఏ ప్లేస్లో ఏం చేయుచున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. నిన్ను గూర్చి ఎవరు ఆయనకు సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. ప్రైజ్ బి టు గాడ్. చాలామందికి ఈ సంగతి తెలియకుండా ఉన్నారు, ఈ సత్యము ఎరగకుండా ఉన్నారు. ఎవరు చూస్తున్నారు మమ్మల్ని? నీవు రాత్రి అయినా పగలైనా, నీ ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా, నీవేం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మర్చిపోతే నీవు ప్రమాదంలో పడతావు. ప్రైజ్ గాడ్. చెప్పండి. హల్లెలూయా కాదు. యేసు అందరినీ ఎరిగినవాడు. మరో మాట మీకు చెప్తాను. ఒకరోజు ఆయన యొద్దకు బహుజనులు కూడి వచ్చారండి. జన సమూహం ఆయన దగ్గరికి కూడి వచ్చారు. ఆ కూడి వచ్చిన ప్రజలకి ఆయన దేవుని రాజ్యాన్ని గూర్చి
ప్రకటించారు. దేవుని రాజ్యాన్ని గుర్చిన సంగతులు, సత్యాలు వారికి ప్రభు బోధించారు. అప్పటికే 3 రోజులు అయిపోయింది. ఇక శిష్యులు అన్నారు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, ప్రొద్దుపోతుంది, వారిని పంపించి వేయండి, గ్రామాలకి పంపించేయండి, పట్టణాలకి పంపించేయండి, వాళ్ళు బస చూసుకుంటారు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసండి? ఇదిగో వారిని ఆకలితో పంపించుటకు నాకు మనసు లేదు. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 1 నుండి మీరు చదువుకుంటే అక్కడ ఈ సంగతులు మనం చూడగలుగుతాం. ఇదిగో వారిని ఆకలితో పంపించడానికి నాకు మనసు. ఏమండి, ఇలా చూడండి ఒకసారి. వాళ్ళకి ఆకలేస్తుందని వచ్చి ప్రభు దగ్గర ఎవరైనా అడిగారా? ప్రభువా, మాకు ఆహారం లేదండి అని అన్నారండి? మాకు తినడానికి ఏమీ లేదయ్యా, మా ఇంట్లో మా చేతులు ఏమీ లేదయ్యా అని అడిగారా? అడగలేదు. ఎందుకు? యేసు అందరినీ ఎరిగినవాడు. నీకేమి కావాలనో ఆయనకు తెలుసు. మీకు ఏది లేదో అది ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. కన్న తల్లికి బిడ్డలకు ఏమి కావాలో తానే ఎరిగి ఆ తల్లి పిల్లల కోసం అన్నీ సిద్ధపరుస్తుంది కదా. తండ్రి తన బిడ్డల కోసం ఆ పిల్లలకి ఏమేమి కావాలో తానులో తానే గ్రహించుకుని ఆ బిడ్డల కోసం వాటిని సమకూర్చడానికి ప్రయాసపడతారు కదా. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకేదైతే అవసరమో అది ఆయన మనం అడగక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. మత్తయి సువార్తలో ఆ మాటలు మనం ఎరుగుదుము. 6వ అధ్యాయంలో 8వ వాక్యం, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియును. ఈ మాటలన్నీ నోట్ చేయండి, రాయండి, గుర్తుపెట్టుకోండి, మీ హృదయాల్లో దాచుకోండి. దైవ బిడ్డలారా, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు మాట్లాడండి. పూర్తిగా మాట్లాడండి, పూర్తిగా చెప్పండి ఆ వాక్యం. మీకు అక్కరగా ఉన్నవేవో అవి ఆయనకు తెలియను. ఇందాక చెప్పాము, చూసాం మనం. మీరు ఎక్కడ ఉన్నారో, ఏమి చేయుచున్నారో ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరులారా, ఈ మాటలు వినుచున్న మీరంతా ఈ జ్ఞానముతోనే మీ బ్రతుకు దినాలన్నీ కూడా మీరు బ్రతుకుదురుగాక. ఎప్పుడు ఆయన చూస్తున్నాడనే సంగతిని మర్చిపోకూడదు. పురుషులైనా స్త్రీలైనా, పిల్లలైనా పెద్దలైనా, యవనస్తులైనా వృద్ధులైనా, ఆ జ్ఞానం లేనప్పుడే నీ బ్రతుకు నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. దేవుడు నన్ను చూడలేదు అని అనుకుంటే నువ్వెంతటి దుర్మార్గతకైనా తెగించేస్తావు. తర్వాత నీ బ్రతుకు నాశనము శాపంగా మారిపోతుంది. అలా జరగకుండా నీ జీవితాన్ని కాపాడుకోగలిగిన జ్ఞానవాక్యం ఇది. అదేది అనంటే, యేసు నేను నిన్ను చూచితిని అని చెప్పిన మాట. యేసేపు చూడండి,
పాత నిబంధన కాలంలో యోసేపు, సరిగ్గా కూర్చోవాలి. యోసేపు చూడండి, యవ్వన వయసులో ఉన్నప్పుడు ఆ పొతీఫరు భార్య తనతో శయనించమని అతన్ని చాలా సార్లు అతన్ని ప్రేరేపణ చేసింది. ఒకే మాట అన్నాడు యోసేపు, దేవునికి విరోధంగా నేను ఈ పాపాన్ని ఎలా కట్టుకుంటాను? దేవునికి విరోధంగా నేను ఈ పాపం ఎలా కట్టుకుంటాను? ఈ రోజున అనేక మంది జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం ఆ జ్ఞానము లేకే. ఆ జ్ఞానము లేకే ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారు. దైవ బిడ్డలారా, నేను సిరాతోను అక్షరముతోను రాయమని నేను చెప్పడం లేదు, కానీ మీ హృదయం అనే పలకల మీద ఈ దేవుని వాక్యాన్ని రాసుకోమని చెబుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు మనం ఆయన అడగక మునిపే మన కక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. రేపు నీకేం కావాలనో, ఈ దినము నీకేం కావాలనో, రేపు వచ్చే నెలకు నీకేం కావాలనో, రేపు వచ్చే సంవత్సరం నీకు నీ బిడ్డల కోసం ఏమి కావాలనో నీవు ఆలోచించక ముందే ఆయన నీ కొరకు ఆలోచిస్తున్నారు. నీవు అడగక మునిపే ఆయన దానిని ఎరిగి ఉన్నారు. మనుషులైతే చూడండి, శిష్యులు మనలాంటి వారే కదా, వారు కూడా ప్రభువా వీళ్ళని పంపించేయండి. యేసయ్య అంటున్నాడు, వద్దు, వాళ్ళు ఆకలితో ఉన్నారు, అలా పంపించడానికి నాకు మనసు లేదే, అలా పంపిస్తే వాళ్ళు మూర్ఛిల్లిపోతారు. ప్రైజ్ ది లార్డ్. దైవ బిడ్డలారా, అక్కడ వారికి సమృద్ధిని ఇచ్చి వారిని మేలుతో తృప్తిపరిచినట్టు దేవుని వాక్యములో మనం చూస్తాం. అలాగే ఈ దినము నీవు తెలుసుకోవాల్సిందేమనగా, మనం ఆరాధించుచున్న యేసయ్య గొప్ప దేవుడు. ఆయన నాడు నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు. ఆయన మనం ఆయన ఎదుట ఉన్నప్పుడు, మనము ఆయనను ప్రేమించుచున్నప్పుడు, ఆయనను మనము సేవించుచున్నప్పుడు, ప్రియులారా, మనకేమి కావాలనో ఆయన తెలిసి ఉన్నారు. ప్రియులారా, ఆయన తెలిసి ఉండడమే కాదు, ఆయన ఆ కార్యాన్ని చేయుటకు, దాన్ని జరిగించుటకు, ఆ మేలు చేత మనల్ని తృప్తిపరచడానికి కూడా ఆయన సమర్థుడుగా ఉన్నాడు. వెంటనే చూడండి, అక్కడ వాళ్ళందరికీ చాలినంత చేపలు లేవు, రొట్టెలు లేవు, కానీ సమస్తానికి అందరికీ చాలినంత కృప, సమృద్ధి ఆయనలో ఉంది. గనుక ఆ కూడి వచ్చిన ప్రజలందరికీ కూడా ఆయన ఆ రొట్టెలను, 5 రొట్టెలు, ఆ చేపలు తీసుకొని విరిచి స్తోత్రం చెప్పి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు పంచిపెట్టారు. ఆ ప్రజలందరూ సమృద్ధి చేత నింపబడ్డారు. అదే రీతిగా నా దేవుని వాక్యం వింటున్న నా దేవుని ప్రేమించు వారులారా, ఆయన మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో కూడా ఆయనకు తెలుసు. ఆయన తెలియడమే కాదు, ఆయన గుప్పిళ్ళు విప్పి మీ ప్రతి అవసరమును ఆహార అవసరతే కాకుండా, ఆరోగ్య విషయంలోనే కాకుండా, అన్ని విషయాలలో మీకు ఏది కొదువై ఉన్నారో అదంతటినీ కూడా దేవుడు మీకు ఆయన మహిమైశ్వర్యములో నుండి ప్రభువు మీకు అనుగ్రహించగలడు. హల్లెలూయా. ఈ వాక్యం వినుచున్న మీరు విశ్వసించండి. నీవు ఆయన ఎదుటున్నావు, ఆయన ప్రేమించుచున్నట్లయితే, ఆయన మీద నీ విశ్వాసం ఉంచి, ఆయన మీద నీవు నమ్మికతో ఎదురు చూస్తున్నట్లయితే, నా దేవుడు నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ చేతిలో ఏమి లేదో, ఏది కావాలని నేను కోరుకుంటున్నావో, నా దేవుని మహిమలో నా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. యేసు అందరినీ చెప్పండి యేసు అందరినీ ఎరిగినవాడు. మాట్లాడండి. యేసు అందరినీ, మీకేముందో, ఏం లేదో, ఏం కావాలో ఆయనకు తెలుసు. స్తోత్రం.
ఎటు చూస్తున్నారు? ఆయన మీద మీరు విశ్వాసం ఉంచండి. ప్రియులారా, మన అవసరాలు తీర్చబడ్డానికి మనం ఏం చేయాలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే ప్రభు చెప్పున్నారు. ఏంటో తెలుసా అండి? 32. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి ఆయనకు తెలియను. ప్రతి మాట ఈరోజు నేను మీకు చెప్పబోయే ప్రతి వాక్యము తెలియను అనే మాట ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఆయనకు తెలియను. ఇవన్నీ కావాలని, అన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. సో మనం ఏం చేయాలి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైటస్నెస్. నీవు ఆయన యొక్క నీతిని వెతకాలి. కొందరికి అది వద్దు, దేవుని రాజ్యం కూడా వెతకరు. కానీ ఈ లోకంలో బ్రతకడానికి కావలసినవి మాత్రమే కోరుతూ ఉంటారు. కానీ వాక్యములో ఉన్న షరతు ఏంటంటే కదా, అది షరతే కదండి, కండిషనే కదా. ఫస్టే మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నీకు ఆయన నీతి వద్దు, ఆయన రాజ్యము వద్దు, ఇవి మాత్రం నాకు కావాలి అని అనుకుంటే దేవుడికి నీవు అలాంటి వ్యక్తే వద్దు కదా. బాగా అర్థమైంది మీకు? అయ్యా, నీ నీతి నాకు అక్కరలేదు, నీ రాజ్యము కూడా నాకు అక్కరలేదు, కానీ నాకున్న అవసరాలన్నీ మీరు తీర్చరా అంటే దేవునికి అది వాక్యానికి విరుద్ధమండి. ప్రైజ్ లార్డ్. చాలామంది ఈ రోజుల్లో దేవుని నీతిని అనుసరించడం కష్టం అనుకుంటున్నారు. అలా చేయడానికి ఇష్టపడుటలేదు. దేవుని రాజ్యము కొరకు నిరీక్షించుట కొందరికి అక్కరలేని పనిగా ఉన్నది. కానీ ఈ లోకంలో ఇల్లు కావాలి, వసతులు కావాలి, సౌకర్యములు కావాలి, ఇవన్నీ కావాలి, ఆశీర్వాదాలు మాత్రం కావాలి. దేవుని వాక్యం అలాగ చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అక్కడ మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో వారికి ఫస్ట్ దేవుని రాజ్యాన్ని గురించే ప్రభు బోధించారు. బోధ విన్న తరువాతే ప్రభు ఈ కార్యాలన్నీ వారి అవసరతల గురించి మాట్లాడారు. ఫస్ట్ మన జీవితంలో మొట్టమొదటిగా మనం విలువనివ్వాల్సింది, గుర్తించవలసింది, గ్రహించవలసింది, తెలుసుకోవలసింది దేవుని రాజ్యాన్ని గూర్చే, దేవుని నీతిని గూర్చి మనము చూడాలి. తరువాతే ఈ లోకంలో మనకు అవసరతలు లేక లోకంలో మన జీవితం అనేది. అర్థమైందండి? అర్థమైందండి? శరీర సంబంధమైన వాటికంటే ఆత్మ సంబంధమైన వాటికి మనం ప్రాముఖ్యతను కనపరచాలి. దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రభు అక్కడ మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో అయ్యా అక్కడ అలాగున వారికి దేవుని వాక్యం బోధించిన తర్వాత వారి ఆకలి తీర్చారు, వారికి మేలుతో తృప్తిపరిచి పంపించున్నారు. అదే రీతిగా ఈ వాక్యం మన కొరకు ఎందుకు రాయబడి ఉందంటే ఆ రీతిగానే దేవుడు మనలను నడిపించాలని ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తున్నారు? ఒకటి, యేసు అందరినీ ఎరిగినవాడు. రెండవ మాట మీకు చెప్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 23వ వాక్యం. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరు నిలువబెట్టి, అందరి హృదయాలు ఎరిగి ఉన్న ప్రభువా. అక్కడ యోసేపు, మత్తీయ అనేటువంటి ఆ ప్రభువుని వెంబడించి అపోస్తులతో కూడా
సహవాసం చేసినటువంటి వారే వాళ్ళు. అయితే ఈ అపోస్తులు 12 మందిలో ఒకడు తప్పిపోయి అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు కదా యోధా. ఇప్పుడు 11 ఉన్నారు. ప్రభు పునరుద్ధానం తర్వాత తక్కిన అపోస్తులు ఈ యూస్తు అనేటువంటి యోసేపుని, మత్తియా అనేటువంటి ఇద్దరిని, వీళ్ళిద్దరిలో ఎవరిని ఒకరిని ఆ 12 మందిలో పోగొట్టుకున్న ఆ యోధా పోగొట్టుకున్న స్థానాన్ని నింపాలని వాళ్ళు ఆలోచన చేసి ఇప్పుడు ఇలా వాళ్ళు నిలబెట్టి ప్రార్థన చేశారు. అందరి హృదయములు ఎరిగియున్న ప్రభువా. చక్కటి మాట. అందరి హృదయాలు ఎరిగిన ప్రభువా. యేసు ప్రభు అందరి హృదయాలు, మాట్లాడండి, అందరి హృదయాలు ఎరిగినవాడు. ఈ ఇద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచండి అని ప్రార్థన చేసి చీటీలు వేశారు కదా. మత్తియా పేరట చీటి వచ్చింది. అతన్ని తక్కిన 11 మందితో కూడా అపోస్తులుగా నిలబెట్టారు, నియమించుకున్నారు. అంటే ఇక్కడి వాక్యంలో మనం రెండవది, ఒకటి యేసు అందరినీ ఎరిగినవాడు, రెండవది అందరి హృదయాలు కూడా ఎరిగినవాడు. చాలా బాగా వాక్యాన్ని మీరు గ్రహించుకోవాలండి. బ్రదర్, సిస్టర్, వినండి. అందరి హృదయములు ఎరిగినవాడు. నీ హృదయములో ఏముందో ఆయనకు తెలుసు. నీ ఆలోచనలు ఆయనకు తెలుసు. మీరు ఏమి ఆలోచిస్తున్నారు? యేసు ప్రభు ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఒక రోగిని ప్రభు దగ్గరికి మంచం మీద మోసుకొచ్చాడు. ఒక పెరాలసిస్టే, వ్యాధి కలిగిన వాడిని కొందరు మూసుకొని వచ్చినప్పుడు అతనితో ప్రభు అన్నారు, మనుష్యుడా నీ పాపములు క్షమించాను అన్నారు. అక్కడ ఉన్నారండి కొంతమంది కూర్చుని ఉన్నారు, పెద్దలు, పరిసయ్యులు. వారిలో వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? పాపములు క్షమించడానికి ఈయనెవరు అనుకుంటున్నారు. వెంటనే యేసు ప్రభు అది ఎరిగి, వాళ్ళు హృదయాలు ఆలోచనలు ఎరిగి, ఇదిగో పాపములు క్షమించాను అని చెప్పడం సులభమా? నీవు లేచి నీ మంచం ఎత్తుకున్నాడు అని పక్షవాయువుతో పడి కాళ్ళు చేతులు పడిపోయిన వాడితో చెప్పడం సులభమండి? పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి అని చెప్పి వాడిని నీ మంచం ఎత్తుకుని లేచి నీ ఇంటికి వెళ్ళని చెప్పారు. వెంటనే వాళ్ళందరి ఎదుట వాడు లేచి తన మంచాన్ని చేతులతో, 2 చేతులతో మంచాన్ని ఎత్తుకున్నాడండి. అంతకుముందు ఈయన్ని మంచం మీద ఎత్తుకుని తీసుకొచ్చారు. నీ పాపాలు క్షమించాను. వాళ్ళు పాపములు క్షమించడానికి ఈయనెవరు అని వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, ఒకడో పక్కన కూర్చొని. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు అందరి హృదయాలు ఎరిగినవాడు. ఇదిగో అందరినీ ఆయన చూస్తున్నాడు. మీరు ఎలా నిద్రపోతున్నారా? ఎలా వింటున్నారా? ఎలా కూర్చున్నారా? ఏం మాట్లాడుతున్నారా? ఎలా తిరుగుతున్నారా? ఏం ఆలోచనలు చేస్తున్నారా? అన్నీ చూస్తున్నారు ఆయన. దావీదు తన కుమారుడైన సొలొమోనుకి చెప్పారు కదండి. బ్రదర్, శ్రద్ధగా వినాలండి వాక్యం మీద మీ మనసు ఉంచాలండి. సొలొమోనుకి చెప్తారు చూడండి, 1 దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను. నా కుమారుడా సొలొమోనా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయములు పరిశోధించేవాడు. హృదయాలు పరిశోధించే దేవుడు ఆయన. నీ హృదయంలో ఏముందో ఆయన పరిశోధించేవాడు.
ఆలోచనలన్నీ, సంకల్పాలన్నీ ఆయన ఎరిగినవాడు లేక తెలిసినవాడు. బాబు, ఎంత మంచి మాట చెప్పాడో చూడండి దావీదు తన కుమారుడికి. నీ దేవుడైన యెహోవా ఎలాంటివాడు? అందరి హృదయాలు ఎరిగినవాడు, ఆలోచనలన్నీ, సంకల్పాలన్నీ ఎరిగినవాడు. బాబు సాల్మాన్, నీవు ఆయన్ని తెలుసుకోరా? నీవు ఆయన్ని వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. ఒకవేళ నీవు ఆయన్ని విసర్జించేవనుకో, ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసేస్తాడు. నా సహోదరులారా, దావీదు తన కుమారుడికి చెప్పిన మాటలు ఎంతో అమూల్యమైనవి. బాబు సల్మాన్, నీవు ఆయన తెలుసుకో. నీవు లోకంలో ఎన్ని తెలిసిన వాడివైనా దేవుడు నీ హృదయాలను, అందరి హృదయాలు నీ హృదయం ఎరిగిన వాడనే సంగతి నీకు తెలుసుకోకపోతే భ్రష్టుడు అయిపోతావు. అందుకే అది తెలియక ఈ రోజున ఎవరు చూశారు, నన్ను ఎవరు చూశారు, ఇలా తిని నోరు దుడుచుకుంటుందంట వేశ్య. సామెతల్లో ఉంది, చదువుకోండి. తను తిని తుడుచుకుంటుందంట. నన్ను ఎవరు చూశారు? ఈ మాటలు వింటుంటే ప్రతి ఒక్కరిలో దైవ భయము కలగాలి, వణుకు పుట్టాలి, గడగడలాడాలి. ఈ మాటలన్నీ మీ ప్రయోజనము కొరకే అయి ఉన్నవి. చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని విని దేవుని మాటలు మీ హృదయములో నింపుకోవాలి. ఎంత చక్కటి మాటలండి దావీదు తన కుమారుడికి చెప్పిన మాటలు. తీశారా బైబిల్? నా కుమారుడా, నీవు ఆయన తెలుసుకో. ఆయన అందరి హృదయములు, ఆలోచనలు, సంకల్పాలు ఎరిగినవాడు. ఆయన వెతుకు వారికి ఆయన దొరుకుతాడు. ఒకవేళ నీవు ఆయన్ని విసర్జించేవా, దేవుడు నిన్ను విసర్జిస్తాడు. అప్పుడు నీవు త్రోవ తప్పి ఏమవుతావు? దేవుడు నిన్ను కాదనుకుంటే, వద్దు అనుకుంటే ఏమవుతావండి? నశిస్తావు. లేదా అక్కడ అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తావురా, నశిస్తావు. సాల్మన్ నీవు ఆయన తెలుసుకోవాలి. దేవుని విసర్జిస్తే నీవు నశించిపోతావు. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి ప్రభు చూస్తున్నాడు కదా అండి. మనసారా స్తోత్రం చెప్పండి. నా దేవుని ప్రజలారా, యేసు అందరు అపోస్తులు ప్రార్థన చేశారు ఈ మాట. అందరి హృదయాలు ఎరిగిన ప్రభువా. యేసు అందరి హృదయాలు కూడా ఎరిగిన దేవుడు. క్లుప్తంగా చెప్తాను, సమయానికి ముగించి పంపిస్తాను. ఒకటి చెప్పండి, యేసు అందరినీ ఎరిగినవాడు. రెండు, అందరి హృదయాలు ఎరిగినవాడు. మూడో మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 8
2వ అధ్యాయము 9వ వాక్యం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. కాసేపు దేవుని వాక్యం వినమ్మా. ఇందాక నుంచి నేను చూస్తున్నాను. ఎందుకు వచ్చినట్టు చూడండి. ఇక్కడ స్మరణలో ఉన్న సంఘపు దూతకు వ్రాస్తూ చెప్పిన మాట, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. నా దేవుని పిల్లలారా, శ్రమ ఒకవేళ ఈ దినము ఇంతవరకు మీరు ఈ విశ్వాస జీవితంలో లేక సేవకులైన వారు సేవా జీవితంలో మీ కుటుంబ వ్యవస్థలో మీరు ఒకవేళ దేవుని నిమిత్తము కానీ వాక్యము నిమిత్తము కానీ ఈ విశ్వాస జీవితంలో శ్రమలో మీరు అనుభవిస్తూ ఉంటే, కుటుంబ జీవితంలో కానీ మీరు శ్రమలు అనుభవిస్తూ ఉంటే, శ్రమ పడుతూ ఉంటే, శ్రమలు ఎదుర్కొంటూ ఉంటే, మీరు కన్నీళ్ళు అనుభవిస్తూ ఉంటే, దరిద్రత అనుభవిస్తూ ఉంటే ఏమనుకుంటారు? మీరేమనుకుంటున్నారు? దేవుడు అంటున్నాడు, నీ శ్రమ నీ దరిద్రత నేను ఎరుగుతాను. అది దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఏ విషయంలో మీరు శ్రమ పడుతున్నారో, ఏ విషయంలో మీరు బాధలు అనుభవిస్తున్నారో, దుఃఖపడుచున్నారో, కష్టం అనుభవిస్తున్నారో, నీ శ్రమ నీ దుఃఖము లేక నీ దరిద్రత ఆయనకు తెలుసు. ఇది ఇలా చూడండి, తలల పైకెత్తి వినండి. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా సంచరిస్తున్నప్పుడే చెప్పారు. యోహాను 16:33లో ఆ మాట ఉంది, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పారు. ఒకటి, లోకములో మనం ఉన్నాం గనుక లోకములో శ్రమ అనేది లేకుండా ఎవరు ఉండరు. మీరు అనుకుంటారు నాకే కాబోలే శ్రమలని, అనుకోకూడదు. అయితే మీకు శ్రమలు మీరు ఎదుర్కొన్నప్పుడు, శ్రమలు మీకు అనుభవిస్తున్నప్పుడు ఇలా చూడండి, నీ శ్రమ నీ దరిద్రత ఆయన ఎరుగున్నాడు. మరి దేవుడు ఎరుగుంటే నాకేంటి శ్రమలు ఏంటి అని అనుకుంటున్నారా? నా ప్రియులారా, ఈ శ్రమలు నీవు దేవుని విషయములో, నీతి విషయములో, వాక్యం విషయములో, విశ్వాస జీవితంలో ఒకవేళ మీరు శ్రమలు గుండా వెళ్ళినా మీరు విశ్వాసాన్ని కాపాడుకుంటూ కొనసాగుతూ ఉన్నట్లయితే నీవెవరవో తెలుసా? నీవు ధనవంతుడవు. సంతోషించండి. లోకములో కొందరు, మీరు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో చూస్తారు,
లవోదికేయ సంఘం 14వ వచనం నుండి అక్కడ కిందకు చూస్తే అక్కడ ఆ సంఘంతో ప్రభు చెప్తారు, నేను నేను ఎరుగుదును అని చెప్పి అక్కడేమంటారు, నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమి కొదువు లేదని నువ్వు చెప్పుకుంటున్నావు. అక్కడ వాళ్ళకి ఏమీ శ్రమ ఏమీ లేదు, కానీ వాళ్ళు అతిశయపడుతున్నారు. నేను ధనవృద్ధి చేశాను, నాకేమి కొదువు లేదు అని, నేను ధనవంతుణ్ణి అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అక్కడ వాళ్ళని ఏమన్నాడు తెలుసా, నీవు దరిద్రుడవు అని చెప్పాడు ప్రభు. ఎందుకు వాళ్ళు దరిద్రులు? ఏ విషయంలో వాళ్ళు దరిద్రులు? లోక సంబంధమైన సంపదలు సమృద్ధిగా ఉన్నాయి, కానీ 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 దేవుని ఎడల విశ్వాసంలో దే ఆర్ పూర్. విశ్వాసంలో దరిద్రులుగా ఉన్నారు. నేను చెప్తున్నాను ఈ మాటకు అర్థం, నీవు దేవుని యందు విశ్వాస జీవితం కాపాడుకుంటూ విశ్వాసములో కొనసాగుతూ ఉంటే, ఈ లోకములో మీరు శ్రమలు పడుతున్నప్పటికీ కూడా మీరు ధన్యులు లేక ధనవంతులు. మీరు హర్షించి చప్పట్లు కొట్టి సంతోషించండి. ఈ సంగతి తెలిసాకైనా మీరు సంతోషించండి. నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును. చూడండి, లాజరు ధనవంతుడు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ధనవంతుడు ప్రతిదినము సుఖంగా భోజనం చేస్తూ సుఖభోగాలు అనుభవిస్తూ వచ్చేవాడు. లాజరు ఆ ధనవంతుని ఇంటి వాకిట ఉండి అతని భోజన బల్ల మీద నుండి పడి ముక్కలే, బల్ల మీద నుండి పడే ముక్కలే పొరపాటున అటు ఇటు చూసి ఆయన ఏమైనా కొంచెం అనాలోచనగా ఉన్నప్పుడు బల్ల మీద కానీ చేయి పెట్టి బల్ల మీద ఉన్న రొట్టెలు తీసుకుని కింద అడ్డాయండి అని అనలా. అంత నీతైనోడు. బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలే. కొంత విషయంలో ఆ ధనవంతుడికి కొంచెం పేదవాడు కదా అని కొంచెం జాలి ఉంది, దయ ఉందండి. లేకపోతే ఆ పేదవాడిని అక్కడ ఉంచేవాడు కాదు కదా, తోలేసేవాడు కదా. అయి ఉండొచ్చు, ఏవో కొన్ని గుణాలు మంచిగా ఉన్నా అతనికి మాత్రం పరలోకపు తండ్రిని అతని బ్రతుకులో దేవునిని తండ్రి అని పిలిచిన వాడు కాదు. తన ఇష్టానుసారంగా సుఖం అనుభవిస్తూ జీవించాడు. నా ప్రియులారా, లాజరు దేవుని నిమిత్తమై కష్టం అనుభవించాడు. అయితే ఇప్పుడు చూడండి, అతను పడిన కురుపులు కానీ, అతను పడిన శ్రమలు కానీ, ఆ పేదరికము కానీ ఎంతకాలం? ప్రియులారా, మళ్ళా చెప్తున్నాను, మీరు పడే శ్రమ దరిద్రత ఆయనకి తెలుసు. ఇవి కలకాలం ఉండవు, ఇవి ఎల్లకాలము ఉండవు. అలాగా ఇలా చూడండి, నీ శ్రమ నీ దరిద్రత నేను ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్. 10 దినాలే నీకు శ్రమ కలుగుతుంది, ఓపిక పట్టండి. ఇంకెంతకాలం అనుకోవాలి? ఇంకెంతకాలం? 10 దినాలు, ఫ్యూ డేస్. 10 దినాలు లెక్క పెట్టుకోండి. 10 దినాలే. నా ప్రియులారా, అయితే నీ జీవిత కాలములో విశ్వాస విషయమై ఒకవేళ శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికి కూడా నీవు ధనవంతుడివే. ఆమేన్. నీవు భాగ్యవంతుడివే. ఈ లోకం విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు దేవుడు భాగ్యవంతులుగా ఏర్పరచుకున్నాడు. గనుక ఈ లోకం విషయంలో నీకేదో ధనము సంపదలు ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించు, కానీ గర్వించకు, అహంకారం చెందొద్దు, అతిశయపడవద్దు. దీన మనసు కలిగి కృపనిచ్చిన దేవుని సుఖంగా అనుభవించడానికి ఇచ్చిన దేవుని స్తుతించండి తప్ప గర్విష్ఠులు కావద్దు, భక్తిహీనులు కావద్దు, దేవుని మరిచిపోవద్దు. వాక్యం చెప్తుంది, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక మంచివారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను. స్తోత్రం. నా ప్రియమైన దైవ బిడ్డలారా,
ఇదిగో మనం దేవుని నిమిత్తమై ఒకవేళ శ్రమే పడినప్పటికీ కూడా మనం ధన్యులమనే సంగతి మీరు మర్చిపోకండి. హల్లెలూయా. లోకంలో మనమున్నాం, శ్రమలు వస్తాయి. అపోస్తులు 14:22 అపోస్తులు బర్నబాస్ వాళ్ళు బోధిస్తారు. విశ్వాసులను కలుసుకుని వాళ్ళని ధైర్యపరిచే చక్కటి మాటలు చెప్తారు. మనం ఈ లోకంలో అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి అని వారికి చెప్తారు. ఈ లోకంలో మనకి శ్రమలు వస్తాయండి. శ్రమలు వచ్చినప్పుడు ఇంకేమి దేవుడు, ఇంకెక్కడ భక్తి, ఈ గుడి లేదు, దేవుడు లేడు, వాక్యము లేదు, ప్రార్థన లేదు అనుకునేది విశ్వాసమే కాదు. విశ్వాసం అనేది శ్రమలలో కూడా నిలిచి ఉన్నదే విశ్వాసం. అది నిజమైన భక్తి. స్తోత్రం. యోబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, అయినా దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట అనలేదే, నోటితో అనలేదే. స్తోత్రం. అలా ఆయన అనలేదండి. నా దేవుని పిల్లలారా, ఈ లోకములో శ్రమలు అవన్నీ రేపు మనకి మహిమకరముగా మారుతాయనే సంగతి మనం గుర్తించుకోవాలి. ప్రభు నిమిత్తం ఒకవేళ శ్రమ పడినా మనము ధన్యులమే అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే రోమా పత్రిక 8:17-18 వాక్యం చెప్తున్న మాటలు చూడండి. మనము క్రీస్తుతో కూడా శ్రమ పడినట్లయితే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి మనము వారసులం అవుతాం. మనము పొందబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అవునా? చెప్పండి, సంతోషంగా ఉన్నవాళ్ళు. మనం పొందబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. హల్లెలూయా. ఒకటి అనుకోవాలి, మనం 10 దినాలే శ్రమ కలుగుద్ది. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 7:9 చూడండి. యోసేపు తన జీవితంలో ఇంచుమించుగా అతను యవన ప్రాయములో చాలా శ్రమల గుండా నడిపించబడ్డారు. సొంత అన్నల చేత ద్వేషించబడి, గోతులో వేయబడి, 20 తులాలు వెండికి అమ్మబడి, ఐగుప్తులో ఒకని ఇంట దాసుడుగా ఉండవలసి వచ్చినది. ఎన్ని శ్రమలు కదా! నీతిమంతునికి కలిగే శ్రమలో అనేకం. చాలా జాగ్రత్తగా నాలుగు తొందర లేకుండా ఈ శ్రమలన్నీ వచ్చాయి. దేవుడా నాకెందుకు ఈ శ్రమలు అని అనుకున్నారండి. నేను చెప్తా వినండి. నీవు దేవుని నిమిత్తం ఈరోజు శ్రమ పడితే నీవు ధనవంతుడివే. హల్లెలూయా. అందుకే దేవుడు ఒకవేళ అనుమతించి ఉంటే అవన్నీ రేపు మనకి ప్రమోషన్కే దారి తీస్తాయి, హెచ్చింపుకే కారణమవుతాయి. ఇన్ని శ్రమలు వచ్చినాయి విశ్వాసము నిమిత్తము. దేవుని నీతి నిమిత్తం శ్రమలు వచ్చాయి. నిజంగా యోసేపు అక్కడ వాక్యము నిమిత్తమే, దేవుని నీతి నిమిత్తమే కదండి అతను ఎదుర్కొన్న శ్రమలన్నీ. కాదనుకుంటే శ్రమ వచ్చేదా? ఆమె మాటేనుంటే శ్రమ వచ్చేదండి, జైలుకి వెళ్ళేవారా కదండి? ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, నీ శ్రమ నీ దరిద్రత నేను ఎరుగుదును. దేవుడు చూస్తున్నాడు. యోసేపు చెరసాల్లోకి వెళ్ళారు, చెరలో ఉంటున్నారు. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక చూడండి. అదే చెరసాలలో రాజు యొక్క సేవకులు ఇద్దరు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ప్రియులారా, వాళ్ళ కలలయ్యాయి. ఆ కలల భావం యోసేపు చెప్పాడు. యోసేపు చెప్పినట్టే వాళ్ళకి జరిగింది. ఒకడు ఉరి తీయబడ్డాడు, ఒకడు ఉద్యోగంలోకి వెళ్ళి రాజు దగ్గర ఉద్యోగంలో చేరాడు. రాజుకు కల అయింది. కలభావం చెప్పేవారు లేక కలవరపడుతున్నాడు. ఈ వ్యక్తి వెళ్ళి, అయ్యా నా తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీరు మా మీద కోపగించి మమ్మల్ని చెరలో వేసినప్పుడు ఆ చెరలో కూడా రాత్రి మాకు కలలయ్యాయి. అక్కడ ఒక హెబ్రీ పడుచువాడు ఒక యవనస్తుడున్నాడు. మా కలలో గురించి విచారపడుతుంటే ఆ కలలో ఉదయం అతనికి చెప్పినప్పుడు ఆ కలల భావం అతను మాకు చెప్పాడు. అతను చెప్పినట్టే జరిగింది అన్నాడు. వెంటనే అతన్ని పిలవమన్నాడు యోసేపుని ఫరో. యోసేపుకి శుభ్రమైన బట్టలు వేసి స్నానం చేపించి తీసుకొచ్చి ఫరో ఎదుట నిలబెట్టారు. దేవుడు అతనికి జ్ఞానమును
దయను ఫరో ఎదుట అతనికి అనుగ్రహించాడు. ఫరోకైన కళ యొక్క భావం యోసేపు చెప్పగా యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా నియమించబడ్డాడు. అందుకే అపోస్తులు 7:9 ఉంది, దేవుని వాక్యం కొరకు ఆకలిగా ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోండి. దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి, ఈ మాట మీరు అండర్లైన్ చేయండి వాక్యంలో, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని తప్పించి. దేవునికి తెలుసండి యోసేపు పడుతున్న శ్రమలో. ఒకవేళ సోదరుడు, ఆ సోదరి, ఒకవేళ నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా నీతి నిమిత్తమై, వాక్యము నిమిత్తమై నీవు ఈ లోకంలో శ్రమ పడుతూ ఉంటే, నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును అని రోజు దేవుడు నీతో చెప్తున్నాడు. అయినా నీవు పొందబో శ్రమలకు భయపడకో. 10 దినాలే నీకు శ్రమ. ఆమేన్. 10 దినములే నీకు శ్రమ. శ్రమలలో కూడా మనం సంతోషించాలి. హల్లెలూయా. ప్రియులారా, మన శ్రమ ఆయనకి తెలుసు అని మనము మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రభు నిమిత్తం, నీతి నిమిత్తం నువ్వు శ్రమ పడుతూ ఉంటే దేవుడు నిన్ను అలా వదిలేస్తాడని మాత్రం తలంచుకోవద్దు. నీ శ్రమలు 10 దినాల మట్టుకే ఉంటాయి. కొంచెము కాలమే నీ శ్రమలు. యోసేపు జీవితంలో కొద్ది రోజులే, కొద్ది కాలమే. ఆ తర్వాత అతని దేవుడు ఎంత ఉన్నతంగా గణపరిచాడో, అలాగే ఈ లోకంలో మనకి శ్రమలు వచ్చినప్పటికి కూడా దేవుడు చూడలేదు అని మీరు అనుకోవద్దు. ప్రియులారా, ఈ శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి. ఈ శ్రమల తర్వాత దేవుడి శ్రమలన్నిటికీ మించిన, ఈ శ్రమలను మర్చిపోగలిగిన మహిమకరమైన స్థితిని దేవుడు మన కొరకు దాచి ఉంచుతున్నాడు. హల్లెలూయా. నీ శ్రమలలో పాలుదుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. నీ శ్రమలలో పాలుదుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో
నేనుండుటే నాలో నీవుండుటే ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందినా నీలో నేనుండుటే నాలో నీవుండుటే ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందినా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యమో ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యమో ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకే యేసయ్యా రక్తము చే కడుగబడినరునా యేసయ్యా రక్తము చే కడుగబడినరునా యేసయ్యా రక్తము యేసయ్యా రక్తము యేసయ్యా రక్తము యేసయ్యా రక్తము ఓ జీసస్ స్తోత్రం 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 నింపబడండి దేవుని ఆత్మతో నింపబడండి నింపు నింపు యేసయ్యా కృపలతో నింపు మనం క్రీస్తుతో కూడా శ్రమపడిన వాళ్ళమైతే చెప్పండి 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 చదువుకోరా వాక్యం రోమా 8:17 మీరు క్రీస్తుతో కూడా శ్రమపడిన వాళ్ళైతే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి వారసులవుతాం. శ్రమలు వచ్చినప్పుడు ఆలోచన మనకు ఉండాలి, దేవుడు నా శ్రమ ఎరుగును, నా దరిద్రత ఆయనకు తెలుసు, అయినా భయపడవద్దు, నీవు ధనవంతుడివే. లోకంలో ధనవంతుడు అయ్యుండి దేవుని యందలి విశ్వాసము లేని వాడైతే దేవుని దృష్టిలో వాడు దరిద్రుడు. విన్నారా? నా దేవుని పిల్లలారా, మీరు శ్రమలు అనుభవిస్తుంటే అయ్యో నేను ఎంత ప్రార్థన చేస్తూ దేవునికి నమ్మకంగా ఉన్నానే, నా జీవితంలో ఏంటి శ్రమలు? భర్త మూలంగా నాకు నెమ్మది లేదు, బిడ్డల మూలంగా నెమ్మది లేదు, నా కుటుంబంలో ఏంటి దరిద్రత అని మీరు అనుకోకండి. మీరెవరో తెలుసా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, శ్రమల గుండా నడిపించబడిన, శ్రమలు అనుభవిస్తూ కూడా విశ్వాసములో జీవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరో తెలుసండి, నీవు ధనవంతుడవు. హర్షించండి, హర్షించండి,
నీవు ధనవంతుడవు. భయపడకు. నీ శ్రమలు 10 రోజులే ఉంటాయి. రాత్రి వేళ దుఃఖం వచ్చి సాయంకాలం వచ్చిందేది రాత్రి అంతా ఉంటుంది. ఉదయాన బాయ్ వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోతే. అలాగే మీ శ్రమలన్నిటిలో నుండి నా దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. ఇప్పటికే ఒకప్పుడు మీరు పడ్డ శ్రమలో ఇప్పుడు ఉన్నాయా? చెప్తారండి? ఉన్నాయండి? పిల్లలకి ఏం తెలుసు? మీ అమ్మ నాన్న చాలా కష్టపడి మీకు ఏదంటే అది వాళ్ళు అప్పు చేసో కష్టపడో ఎలాగో తెచ్చి మీ కడుపు నిండా పెట్టి మీకు ఫీజులు కట్టి కష్టం అంటే ఏంటో తెలియకుండా చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలకి తెలియదు. మొన్న రాజని చెప్తున్నారు, ఒక తండ్రి కొండ మీద కంకర కొట్టుకుంటాడంటండి, రాళ్ళు కొడతాడంట, కంకర కొడతాడంట. ఎంత కష్టమైన పని ఇది. అయితే అతను చెప్పాడంట, అన్న నేను పడ్డట్టు నా బిడ్డలు కష్టపడకూడదు. ఎక్కడ చదివిస్తున్నావు బాబు నీ పిల్లలంటే చెప్పారంట ఆయన. ఒక ధనవంతులు పెద్ద ధనవంతులు చదివించే స్కూల్లో పిల్లల్ని చదివిస్తూ చెప్పాడంట, నీ చేతులతో కంకర కొడుతున్నాను, కానీ నా కష్టం పిల్లలు పడకూడదని, ఆ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులయ్యి లోకంలో దేవునికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. అన్న కంకర కొట్టేవాడిని నా పిల్లల్ని చదివిస్తున్నాను, రోజు కలెక్టర్ని చేసి నీ ఎదుట నిలబెడతానని అంటండి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులకి మనకు ఉండాలి నిరీక్షణ. 10వ తరగతి పూర్తయితే చాలు, చదువంతా పూర్తి అయిపోయింది అనుకుంటున్నారు కొంతమంది. మొత్తం పూర్తి చేసాం, ఎడ్యుకేషన్ అంతా పూర్తి అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అడ్డదారులు దొక్కుతున్నారు, బతుకు పాడు చేసుకుంటున్నారు. జ్ఞానం తెచ్చుకోండి, దేవుని చిత్తము కొరకు వేచి ఉండండి. దేవుడు ఎప్పుడు మీ కుటుంబాల్ని, మిమ్మల్ని ఎరగనివాడు కాదు. మీ శ్రమ, మీ దరిద్రత ఆయనకి తెలుసు. 10 దినాలే మీకు శ్రమ కలుగుద్ది. పరలోకంలో ఇక శ్రమ అనే మాటే మనకి అసలు కనపడదు. ఇంకా ఆయనే మన కన్నుల ప్రతి బాష్ప బిందువు. నీవు ఎక్కడ ఎంత కష్టపడ్డారో మీ కన్నుల ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచేస్తాడు. శ్రమ, దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోతాయి. స్తోత్రాలు చెప్పండి. 3 విషయాలు మనం విన్నాం. 1, యేసు అందరినీ ఎరిగినవాడు. వెనకాల ఉన్న వాళ్ళని చెప్పాలి, ఎరగడా మిమ్మల్ని? అందరి ఎదురున్న వాళ్ళని, మధ్యనున్న వాళ్ళని అందరినీ ఎరిగినవాడు. ఓకే, మర్చిపోకూడదు. తెలియాలి ఈ సంగతులు మీకు. తెలియకపోతే యేసు ప్రభు దేవుడు చూస్తున్నాడా అనుకుంటారు మీరు. యేసు అందరిని ఎరిగినవాడు. 2వది, అందరి హృదయాలు ఎరిగినవాడు. 3, మీ శ్రమ, మీ దరిద్రత ఆయన ఎరుగునవాడు. అలాగే వదిలేరైనా నువ్వు ధనవంతుడివే, నువ్వు పొందబో శ్రమలకు భయపడకు. ఒకవేళ ప్రభు నిమిత్తం భూమి మీద శ్రమ పడితే ఎంతగా శ్రమ పడ్డామో అంతకు రెట్టింపైన ఘనత, మహిమ మనం పొందడానికి అర్హులమవుతామనే సంగతి ఎప్పుడు మర్చిపోకండి. ఈ సంగతులు మరుగైనటువంటి మన్నా ఇది. ఎంతోమంది కృంగిపోతారు శ్రమల్లోకి వెళ్ళినప్పుడు. ఏంటబ్బా, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదా, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా అనుకుంటారు. అలా అనుకోకండి. నువ్వు పొందబోయే శ్రమలకు భయపడకు. ప్రభు కొరకు మనం ఏదైతే శ్రమపడ్డామో దేనిని కూడా దేవుడు మర్చిపోడు. అవన్నీ మనం మహిమ పొందడానికి కారణమవుతాయి. ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథంలోనే ఆత్మీయులైన వాళ్ళు తీసుకోండి. చివరి మాట
3వ అధ్యాయము 15వ వాక్యం. నీ క్రియలను నేను ఎరుగుదును. చాలు బాబు. ఏమిటండి చెప్పండి? నీ క్రియలను నేను ఎరుగుదును. ఐ నో ఆల్ ద థింగ్స్ యూ డూ. నీ క్రియలు నువ్వేమేమి చేయుచున్నావో అవి చెప్పాలి. నాకు చెప్పడమే కాదు, ఈ మాట మీ దగ్గరికి వస్తుంటే దేవుడు మాట్లాడుతుంటే మీ గుండె జల్లు మనాలా. నీ క్రియలు అంటే నువ్వేమి చేయుచున్నావో నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. ఈ జ్ఞానం, ఈ వాక్యం వింటున్న మీ అందరికీ తెలియాలి. ఈ రోజుల్లో చాలామంది అనుకున్నారు ఏది చేసినా దేవుడికి తెలియదు అనుకుంటున్నారు. హలో బ్రదర్, సిస్టర్, అమ్మా, బాబు, నీవేం చేస్తున్నా నీ క్రియలు నేను ఎరుగుదును. నా ప్రియులారా, ఒకరోజు రాబోతుంది ఈ దేహముతో మనం చేసినవి అవి మంచివైనా అవి చెడ్డవైనా దేహముతో చేసిన వాటి ఫలము మనం అనుభవించినట్లు మనలో ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సి ఉంది. 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఆ మాటలు మీరు చదువుతారు, తర్వాత చదువుకోండి. అందుచేత నీ క్రియలన్నీ నేను ఎరుగుదునని దేవుడు చెప్తున్నాడు. పొరపాటును కూడా దేవుడు ఎరగడు అని అనుకోమాకండి. నీ క్రియలన్నీ కూడా ఆయన ఎరుగున్నాడు. నీవెక్కడ ఉన్నా, నువ్వేం చేస్తున్నా నీ క్రియలన్నీ కూడా అదిగో ఆయన ఎరుగు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నీ క్రియలన్నీ చెప్పండి, నేను ఎరుగుదును. ఇక్కడ లవదీకయ సంఘమును గురించి ప్రభు చెప్తున్న మాటల్లో ఇప్పుడు చూడండి, ఆ సంఘమును యొక్క ఆధ్యాత్మికమైన స్థితిని గురించి చెబుతున్నారు ఈ మాట. ఇదిగో నీవు ఎలా ఉన్నావు, నీ క్రియలన్నీ నేను ఎరుగుతున్నాను కదా. ఎలా ఉన్నావు? వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. వెచ్చగానైనా చల్లగానైనా ఉంటే బాగుండేది, కానీ వెచ్చగా కాకుండా చల్లగా కాకుండా నులివెచ్చగా ఉన్నావు. దేవుడికి తెలుసు ఎలా ఉన్నావు. నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు ఎలా ఉన్నాయి ఆయనకి తెలుసు. వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. వెచ్చగా ఉండడం అంటే బాగానండి, ఎంత మంచి మాటలండి దేవుడు చెప్పే మాటలు. నీ వెచ్చగా ఉంటే మంచిది, లేక పూర్తిగా చల్లగానైనా ఉండాలి. అంటే పూర్తిగా చల్లగా ఉంటే పని మంచిదా అని కాదు. వెచ్చగా కాకుండా చల్లగా కాకుండా ఉండడం, వెచ్చగానైనా చల్లగానైనా కాకుండా నులివెచ్చగా ఉండటం మంచిది కాదు. కొంతమంది అటు ఇటు కాకుండా మధ్యగా ఉంటారు. పూర్తిగా దేవునిని ఎరగని వారుగా కాదు, పూర్తిగా దేవునిని ఎరిగిన వారుగా కాదు. బాగానండి, ఇలా చూడండి. నీ క్రియలు నేను ఎరుగుదును. ఎలా ఉన్నావు నీవు? నీ క్రియలు ఎలా ఉన్నాయంటే దేవుడు చూసి, నీ క్రియలన్నీ ఎరిగిన దేవుడు నిన్ను చూసి ఆయనకు అసహ్యము పుట్టి ఆయన నోట నుండి, చదవండి ఆ మాట కూడా, ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అంటారు. నా నోట నుండి అంటే అసహించుకుంటున్నాడు దేవుడు. నీ క్రియలన్నీ ఆయన ఎరుగున్నాడు, చూస్తున్నాడు. ఏం చూడలేదని అనుకుంటున్నావు? ఆయన దృష్టికి నీ క్రియలు ఆయనకు అసహ్యాన్ని పుట్టించేవిగా ఉన్నాయి, కనబడుతున్నాయి. అవేంటి అని అడగక్కర్లేదు. ఒకటి, ఆ క్రియలు అన్నీ దేవుడు చూసి నిన్ను ఆయన అసహ్యించుకునే స్థితిలో ఉన్నావు. పైకి మాత్రం ధనవంతుడిని ధనవృద్ధి చేశాను, నాకేమి కొదువలేదు అని చెప్పుకుంటున్నావు. కానీ దరిద్రుడవు, దిగంబరివి, బట్టలేదు,
విశ్వాసము లేదు, గుడ్డివాడివి, దిక్కుమాలినోడు అయిపోయావు. ప్రియులారా, నీ క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి అన్నీ ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవే. ఒకసారి ఆలోచన చేయండి. నేను ధనవృద్ధి చేశాను, దీని గురించే అతిశయం. ఈ కడవరి దినాలు చూడండి, ఎక్కడ చూసినా ఈ లోకంలో సంపద, ఆస్తులు, బంగారం, డబ్బు, కొంచెం ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు, బైకులు ఇవన్నీ కలిగితే అతిశయం అండి. ఎక్కడ లేని అతిశయం. నేనేంటి ధనవృద్ధి చేశాను, దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు అనుకుంటున్నారే తప్ప ఆధ్యాత్మికంగా విశ్వాసాన్ని కోల్పోయామే, విశ్వాసంలో చల్లారిపోయామే, తగ్గిపోయామే. భక్తి జీవితంలో దేవుని ఎడల శ్రద్ధాభక్తులు కోల్పోయామే. బంగారం అంటే ఏంటి? నా యొద్ద బంగారాన్ని కొనుక్కో అంటాడు. ఏంటి బంగారం అంటే ఏంటి తెలీదా మీకు? పేతురుపత్రికలో చదువుకోండి. వీటికంటే అమూల్యమైన మీ విశ్వాసమే నశించిపోతున్న సువర్ణం అంటే బంగారం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసమే బంగారము కంటే శ్రేష్టమైంది. అది లేకపోతే నువ్వెంత డబ్బున్నా, ధనవంతుడివైనా దేవుని దృష్టిలో అనమన్నానుగా దరిద్రుడివే. ఇప్పుడు చెప్పండి, ఏ వృద్ధి చేశారు మీరు? ఇంతకంటే ఏం కావాలి? తేటగా దేవుడు ఇక్కడే మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ ఎలాగుందో, ఇక్కడ ఎలా చెప్పారో వాక్యంలో, రేపొద్దున సేమ్, ఇంకేం తేడాలు ఉండవు. ఇన్ని చేసినా నీ క్రియలన్నీ చూస్తున్నావు, నువ్వు దరిద్రుడువు అని దేవుడు ఉమ్మి వేసే పరిస్థితి వచ్చింది నీలో. దేవుడు అసహించుకునే స్థితిలోకి వచ్చి ఉన్నావు. ఏం తెలియదని అనుకుంటున్నారు, నీ క్రియలు నేను ఎరుగుదును. కాబట్టి దయా దాక్షిణ్యపూర్ణుడైన దేవుడు, కింద చూడండి, ఆ వచనాల్లో కింద చూడండి. ఇదిగో ఆయన ఏమంటారు తెలుసా? నీకు బుద్ధి చెప్పుతున్నాను. ఈ మాటలన్నీ ఎందుకు? బుద్ధి కలగడానికి. తీసుకోండి, బైబిల్ అలా తీసుకోండి. నీకు బుద్ధి చెబుతున్నాను. ఏమని? నీ కళ్ళు కనబడేటట్టుగా నా దగ్గర కాటుకను కొనుక్కో. నీకు దిశమల సిగ్గు కలగకుండానట్లుగా వస్త్రము ధరించుకో. వస్త్రం అంటే రక్షణని, నీతి క్రియలని, నీతి ప్రవర్తనని గుర్తించుకోవాలి. ఇవన్నీ కోల్పోయారండి కడకొచ్చేటప్పటికి. ఇవన్నీ కోల్పోయి అన్నీ కోల్పోయారు. రక్షణ పోగొట్టుకున్నారు, విశ్వాసం పోగొట్టుకున్నారు, గుడ్డోళ్ళు అయిపోయారు, దైవ సంబంధమైన ఆధ్యాత్మికమైన దృష్టి పోగొట్టుకున్నారు. ఇవన్నీ పోయి చివరికి ఒకటే అతిశయం, డబ్బు సంపాదించాను, ధనవంతుడు. ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదు. దేవుడు బుద్ధి చెప్తున్నాడు ఆఖరిగా. ఇదిగో చదవండి ఆ మాటలు. చూడండి 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారం విశ్వాసానికి, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు పరిశుద్ధ జీవితానికి, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను, దైవ వాక్యమును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. బుద్ధి చెబుతున్నారు దేవుడు. ఇవన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్న వారికే దేవుడు బుద్ధి చెప్తున్నారు. ఇవి కొనుక్కోండి. ఓకే, బైబిల్ చూడాలి, వాక్యం వినాలి. తర్వాత నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇది దేవుని యొక్క
అపారమైన ప్రేమ గనుకే, లేకపోతే ఉమ్మివేయే స్థితిలోకి వచ్చినప్పుడు దేవుడు అక్కడే కాదనుకోవాలి. కానీ ఆయన ప్రేమ విడిచిపెట్టేది కాదు. బుద్ధి చెబుతున్నారు మరలా. చూడండి తర్వాత మాటలు. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. అంటే అసలు మారు మనసే లేని స్థితిలోకి మారు మనసు లేని వారి వలె అయిపోయారు చివరికి. గనుక అందుకే యేసుప్రభు అన్నారు, నేను వచ్చి వేళకు విశ్వాసమును భూమి మీద విశ్వాసమును కనుగొందునా. ఇది యేసుప్రభు వచ్చే వేళ, ఆ టైం ఇది, కాలం ఇది, కడవరి కాలం ఇది. నా ప్రియులారా, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మారు మనసు పొందు. అన్నిటికీ ఆసక్తి చూపుతున్నారు కానీ మారు మనసు పొందడానికి మాత్రం ఆసక్తి లేదు. సో దేవుడు బుద్ధి చెప్తున్నాడు, ప్రేమించి ప్రేమించి చెప్తున్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. తలుపు, ఇదిగో తలుపు దగ్గరుండి తట్టుచున్నానంటే పూర్తిగా దేవునికి లోపలికి రావడానికి చోటు లేకుండా తలుపేయబడిన పరిస్థితి. లోపలికి దేవునికి వచ్చేయడానికి తలుపు క్లోజ్ చేసి ఉన్నట్టుంది. కనుక తలుపు దగ్గర నించుని తడుతున్నాను. తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి నేను నాతో నీవు కలిసి ఉంటాం. ప్రియులారా, ఆ అనుభవాన్ని దేవుడు తిరిగి మరలా కడవరి దినాల్లో అందరికి ఇవ్వాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి చివరిగా నీ క్రియలు నేను ఎరుగుదును. ఆ క్రియలన్నిటి ఎరిగే బుద్ధి చెబుతున్నాడు, ప్రేమించి గద్దిస్తున్నాడు. చెప్పవలసిన మాటలన్నీ తన సంఘానికి, లఘుదిక సంఘానికి చెప్తూ వచ్చారు. గనుక మీలో ఎవరు ఏ క్రియలు చేస్తున్నారో, ఎవరు ఏ విధంగా ఉన్నారో దేవుడు చెప్పే మాటలు విని ఆయన గద్దింపును తిరిగి మారు మనసు లేని స్థితిలో ఉంటే మారు మనసు పొందండి. మీరు తలుపు తీసి ప్రభుని మీ హృదయం తెరిచి ప్రభుని మీ హృదయంలోకి చేర్చుకోండి. జయించువానికి నా తండ్రితో కూడా సింహాసనాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు ప్రభు. తిరిగి జయ జీవితాన్ని కలిగి ఉండండి. ఈ మాటలన్నీ ప్రభు మీ కొరకు ఫలింపచేయునుగాక. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఖచ్చితంగా ఏకీభవించాలి.